మెట్ట ప్రాంత దళిత నాయకుల ఐక్య సమావేశం స్థానిక కత్తిపూడి మాజీ సర్పంచ్ దువ్వడ సల్మాన్ రాజ్ అధ్యక్షతలో ప్రముఖ మాల మహానాడు జాతీయ మాజీ అధ్యక్షులు మరియు ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ మాజీ సభ్యులు ధనారాశి శ్యామ్ సుందర్ మాట్లాడుతూ ఏ పార్టీ అంబేద్కర్ ఆలోచనల విధానానికి దళిత వ్యతిరేక విధానానికి శ్రీకారం చుట్టిన ఏ పార్టీని ఎవరిని ఉపేక్షించే పని లేదు, ఉద్యమాలకు సిద్ధం పడతాం. అదేవిధంగా ఎలక్షన్ ముందు నుండి కూడా విశాఖపట్నంలో దళిత డాక్టర్ సుధాకర్ మరియు కాకినాడ ఎమ్మెల్సీ ఆనంద్ బాబు డ్రైవర్ హత్య విషయంలో కానీ ఇంతవరకు కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రత్యేక న్యాయస్థానం కానీ ఈ కేసులు ప్రత్యేకమైనవిగా పరిగణించకపోవడం శోచనీయం. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే గత ప్రభుత్వంలో జరిగిన దౌర్జన్యాలు, హత్యలు, మానభంగాలపై ప్రత్యేకమైన దృష్టిని సారించి ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేసి దళితులపై దాడులు చేసిన దోషులను కఠినంగా శిక్షించి దళితుల పక్షాన ఈ ప్రభుత్వం ఉన్నది అని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్లను పునరుద్ధరించి గతంలో ఉన్న రుణాలను రద్దు చేసి కొత్తగా రుణాలను మంజూరు చేయవలసిందిగా కోరడమైనది. ఆఖరిగా దళిత గిరిజనుల వారి సమస్యలపై చర్చించలేకుండా చేయడం కోసం, తప్పుదారి పట్టించడం కోసం ఎస్సీ వర్గీకరణ లాంటి కుతంత్రాలు చేస్తే తిప్పికొట్టడానికి దళిత గిరిజనులు సిద్ధంగా ఉన్నారని ఈ సమావేశంలో అన్నారు. మెట్ట ప్రాంతంలో దళిత నాయకులు అందరూ కూడా సమావేశమై దళిత యువకులను అంబేద్కర్ ఆలోచన విధానం మీద అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు ఇక్కడ కత్తిపూడిలో సమావేశం అవడం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి పెద్దలు, నాయకులు, సోదరులు అన్న శ్యామ్ సుందర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ ఉదయపూర్వక జయములు. ఈరోజు కత్తిపూడిలో దళితులందరూ ఐక్యంగా ఉండాలని, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని, ప్రభుత్వాలు చేస్తున్న మోసాలని తిప్పుకొట్టవలసిన అవసరం ఉందని, ప్రభుత్వాలని మెడల వంచైనా సరే మనకు రావాల్సిన రాయితీలు కానీ మనకు రావాల్సిన మిగిలిన కార్యక్రమాలన్నీ చేయించుకోవడానికి సంఘటితం కావాలని చెప్పి దళితులందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడానికి కత్తిపూడిని ఒక వేదికగా చేసుకొని ఈ కార్యక్రమానికి డాక్టర్ ఆనంద్ అలాగే డాక్టర్ సల్మాన్ రాజులు అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని అందరినీ నడిపినందుకు వారికి మరీ ఉదయపూర్వక జైభీములు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా మరోసారి జైభీములు తెలియజేసుకుంటూ